అందరికీ నమస్కారం. నాగబాబు ఇన్ఫో ఛానల్కి స్వాగతం. ఈరోజు మీకు ఒక కథ చెప్పాలనిపిస్తుంది. ఆ కథ ఏంటంటే మన అందరం కూడా చిన్నప్పుడు మన స్కూల్లో చదువుకున్నటువంటి కథ. అదేనండి, కుందేలు తాంబేలు కథ. కథ ఏంటంటే, ఒక గమ్యాన్ని కుందేలు తాంబేలు రెండు కూడా కలిసి మాట్లాడుకుంటూ పోటాపోటీగా పందెం పెట్టుకుంటాయి. అక్కడికి ఎవరు ముందు చేరితే వాళ్ళు గెలిచినట్టుగా. తాంబేలు పందానికి ఒప్పుకుంటుంది, అదేవిధంగా కుందేలు కూడా ఒప్పుకుంటుంది. చాలా దూరం ఉండటం వల్ల కుందేలు పరిగెత్తి ఒక చెట్టు నీడను చూసుకొని, ఇది వచ్చేలోపు సరదాగా కొంచెంసేపు రెస్ట్ తీసుకుని పరిగెడతానే అని చెప్పేసి కుందేలు రెస్ట్ తీసుకుంటూ ఉంటుంది. అది తాంబేలు అనేది ఎక్కడా కూడా రెస్ట్ తీసుకోకుండా నిదానంగా తన పని తను చేసుకుంటూ పోతూనే ఉంటుంది. అది నిద్రలేసి చూసేసరికి కుందేలు తాంబేలుని దాటి ప్రయత్నం అయితే చేస్తూ ఉంటుంది. అమ్మో ఇది దాటిపోతుందని చెప్పేసి గబగబా పరిగెత్తి మళ్ళీ కొంచెం దూరం పోయి వెనక్కి తిరిగి చూసేసరికి అది చాలా దూరంగా అయితే ఈ కుందేలుకి తాంబేలు కనపడిద్దేవో అది ఇంకెప్పుడు రావాలే అని చెప్పేసి మళ్ళీ కొద్దిసేపు రెస్ట్ తీసుకుందామని చెట్టు కింద పోయి రెస్ట్ తీసుకుంటుంది. కానీ తాంబేలు ఎక్కడ కూడా రెస్ట్ తీసుకోకుండా తన లక్ష్యం కోసం తను పోతూనే ఉంటుంది. అది అనుకోకుండా ఒక గాఢ నిద్రలోకి పోయినటువంటి కుందేలు మేలుకు వచ్చి చూడగా గమ్యాన్ని తాడుతున్నటువంటి తాంబేలుని చూసి గబగబాన పరుగున పోయిద్ది. కానీ ఫైనల్గా తాంబేలు గెలుస్తుంది, కుందేలేదని ఓడిపోతుంది. విషయం ఏంటంటే, మనలో కూడా చాలామందికి ఎన్నో రకాల శక్తి సామర్థ్యాలు అయితే ఉంటాయి. కేవలం ఇలాంటి నెగ్లిజెన్సీ వల్ల తమ జీవితాల్లో తను అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించలేకపోవడానికి ఇదే ఒక కారణం అని నేను ఖచ్చితంగా చెప్పగలను. మీరు కూడా మన జీవితంలో ఒకసారి వెనక్కి తిరిగి చూసుకున్నట్టయితే మన ఫెయిల్యూర్స్ కానీ మన సక్సెస్ కానీ మనం ఎక్కడైతే ఎఫెక్ట్ పెట్టి ఎక్కడైతే సిన్సియారిటీ చూపించామో అక్కడ ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ అయి ఉంటారు. ఎవరైతే నిష్కారణత, నెగ్లిజెన్సీ, ఇర్రెస్పాన్సిబుల్గా ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా అలాంటి సందర్భాల్లో ఓడిపోయి ఉంటారు. సో దయచేసి నేను చెప్పే ఉద్దేశం ఏంటంటే, ఈ వీడియో ద్వారా ఎవరైనా సరే మనకి ఎంత శక్తి సామర్థ్యం ఉన్నా మనం మనకంటే మన ఎదుటివాడు మనకంటే ఎన్ని విధాలుగా తక్కువైనా సరే ఎప్పుడు కూడా అండర్ ఎస్టిమేట్ చేయకూడదు. మన లక్ష్యం మీదనే మన ఫోకస్ ఉండాలి తప్పితే ఎదుటివాడు బలహీనతల మీద కాదు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని లక్ష్యం మీద ఫోకస్ చేసేయండి. ప్రతి ఒక్కళ్ళు కూడా గెలుస్తారు. ఈ శ్రీ లక్ష్మీ దుర్గా సెల్ పాయింట్ నుంచి మీరందరూ గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఐ విష్ ద ఆల్ ది వెరీ బెస్ట్, ఆల్ యువర్ ఫ్యూచర్స్ go to the success. Thank you very much.